జనరల్ గా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలతో కొట్లాడడం మనం చూస్తూ ఉంటాం. కానీ తెలంగాణ రాజకీయాల్లో కొన్ని విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సొంత సమస్యలతో బాధపడుతోంది. ఒకవైపు అంతర్గత అసంతృప్తి, మరోవైపు ప్రతిపక్షాల దాడి, ఇంకోవైపు వివాదాస్పద బిల్లులు. ఇలా చూస్తే రేవంత్ సర్కార్ కి ఇది పాలన కంటే పెద్ద పరీక్షగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారిన వ్యాఖ్యలు, శాసనమండలి వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన కీలక కామెంట్స్. ఇవి ఇప్పుడు పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఉద్యమకారులపై ఫోకస్ పెడుతూ ప్రభుత్వానికి పరోక్షంగా మెసేజ్ ఇచ్చిన విజయశాంతి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అంతర్గత పరిస్థితులపై కూడా కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. శాసనమండలిలో మాట్లాడిన విజయశాంతి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేశారు. ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఉద్యమకారులే లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా అంటూ ఆమె ప్రశ్నించడం గమనార్హం. ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా పెద్ద డిబేట్ కు దారితీస్తోంది. ఉద్యమం చేసిన వారికి న్యాయం జరగలేదనే భావన సొంత పార్టీ నేతలకే ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్న సమయంలో విజయశాంతి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనికి తోడు రీసెంట్ గా సీనియర్ నేత టి జీవన్ రెడ్డి రాజీనామా చేయడం, నిన్న అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం, ఈ పరిణామాల మధ్య విజయశాంతి స్టేట్మెంట్ రావడం, ఇది కేవలం ఉద్యమకారుల గురించి మాత్రమేనా లేదా పార్టీ అంతర్గత అసంతృప్తికి సంకేతమా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే రాజకీయంగా చూస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రిమైండర్ లాంటిది. ఉద్యమ వాగ్దానాలు అమలు చేయాలి, గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసిన వారిని గుర్తించాలి, లేకపోతే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా, ఎమ్మెల్యేల గోప్య సమావేశాలు, టికెట్లు, పదవులపై అసంతృప్తి, ఇవన్నీ కూడా ఒక్క రోజులో వచ్చిన సమస్యలు కావు. ఇవి చాలా కాలంగా పెరిగిన అసంతృప్తి పేలుడు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల తరువాత పార్టీలో అసంతృప్తి మరింత పెరిగింది. టికెట్లు ఇవ్వకపోవడం, రాజ్యసభ అవకాశాలు దక్కకపోవడం, ఇవి నేతల మధ్య విభేదాలను పెంచాయి. అంతేకాదు 42 అనుబంధాన్ని తెంచుకొని జీవన్ రెడ్డి బయటకు రావడం కాంగ్రెస్ కు పెద్ద షాక్ గా మారింది. మరోవైపు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు గట్టిగా దాడి చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం ఆర్థిక పరంగా విఫలమైంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక సిఏజీ రిపోర్ట్ చూపిస్తూ బడ్జెట్ అమలు లోటు పెరిగిందని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయని మరో రిపోర్ట్ బయటపడింది. ఇవన్నీ కలిపి ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంలా మారుతున్నాయి. ఇక ఇప్పుడు హేట్ స్పీచ్ బిల్, ఇది ఇప్పుడు మరో పెద్ద హాట్ టాపిక్. హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ బిల్ 2026. సమాజంలో శాంతి కోసం ఈ బిల్లును తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు ఇది డ్రాకోనియన్ చట్టం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు ప్రమాదం అంటున్నాయి. అయితే అసెంబ్లీలో కూడా అనేక మంది సభ్యులు ఈ బిల్ పై సందేహాలు వ్యక్తం చేయడంతో ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. అంటే ప్రభుత్వంలోనే పూర్తి ఏకాభిప్రాయం లేదన్నమాట. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెబుతోంది ప్రభుత్వం. కానీ ప్రతిపక్షం మాత్రం అవి కేవలం ప్రకటనలే, అమలు కావు అంటున్నాయి. ఇక డిఫెక్షన్ల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఈ విషయం ఇప్పుడు కోర్టుకి వెళ్లింది. హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది రాజకీయంగా చాలా సెన్సిటివ్ అంశం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 2 సవాళ్లు: పార్టీ లోపల సమస్యలు, బయట ప్రతిపక్షాల దాడి. మరి ఈ 2 ఫ్రంట్లలో కాంగ్రెస్ ఎలా నిలబడుతుంది చూద్దాం.